ఆ షంటింగ్ లోకోమోటివ్ ఎప్పుడుదో చిల్లీ చికెన్లో లేదు, ఆయిల్ చికెన్లో ఉంది. హే గాయ్స్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ని మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను సాంత్రాగచ్చి రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. వెస్ట్ బెంగాల్లోకి అయితే వస్తున్నాను అనమాట. సాంత్రాగచ్చి వన్ ఆఫ్ ద సపోర్టింగ్ రైల్వే స్టేషన్ ఫర్ హౌరా. ఈరోజు సాంత్రాగచ్చి నుంచి నేను చెన్నై అయితే వెళ్ళబోతున్నాను. అదేనండి, మన ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే ప్రయాణించబోతున్నాను. దట్టు ఒక ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అనమాట. సోర్స్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను. సాంత్రాగచ్చి రైల్వే స్టేషన్ అవుట్ సైడ్. ఇది షాక్ అయిపోయాను, ఫ్యూజులు ఎగిరిపోయినాయి బయట చూడగానే. బయట మనకు ఒక పాత లోకోమోటివ్ అయితే ఉంది. లోపలికి వెళ్తుంటేనే బుకింగ్ ఆఫీస్ స్టేషన్లో లేదు, స్టేషన్ బయట ఉంది. డిస్ప్లే బోర్డు కూడా ఉంది. ఇంకా మన ట్రైన్ నెంబర్ వేయలేదు అనుకోండి. నా ట్రైన్ వచ్చేసి 6 గంటలకి, సాయంత్రం ప్రస్తుతం 3:15 అయితే అయింది. హ్యూమిడిటీ లెవెల్స్ అయితే దారుణం, అమ్మో మామూలుగా లేదు. ఏదో ట్రైన్ అయితే వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 1కి, చూద్దాం పదండి. షాలిమార్ ఎల్టీటీ కుర్లా ఎక్స్ప్రెస్. షాలిమార్ నుంచి ఎల్టీటీ అయితే వెళ్తుంది. ఎక్స్ప్రెస్ పేరు కుర్లా. ఐసీఎఫ్ కోచెస్ అయితే ఉంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1లోకి అయితే వచ్చాను. నేను వచ్చేటప్పటికి షాలిమార్ ఎల్టీటీ కుర్లా ఎక్స్ప్రెస్ అయితే బయలుదేరిపోయింది. కుర్లా ఎక్స్ప్రెస్ బాయ్ బాయ్. లూప్ లైన్లో ఇంకొక ట్రైన్ అయితే చూశాను. ఆ ట్రైన్ ఏంటంటే హౌరా టాటానగర్ స్టీల్ ఎక్స్ప్రెస్. నాకు తెలిసి ఇప్పుడు హౌరా తీసుకెళ్తారు, టాటానగర్ అయితే వెళ్తుంది. లోకోమోటివ్ని ఇప్పుడే అటాచ్ చేశారు. గైస్, నేను రీసెంట్గా అమెజాన్లో అగారా బ్రాండ్ నుంచి ఈ వాక్యూమ్ క్లీనర్ని అయితే తెప్పించాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్. మోడల్ వచ్చేసి రాయల్. ఇది వచ్చేసి డ్రై వాక్యూమ్ క్లీనర్. మనకి 1 year వారంటీతో అయితే వస్తుంది ఈ ప్రోడక్ట్. వాక్యూమ్ క్లీనర్ లో మనకి ఏమేమి వస్తాయంటే, మెయిన్ డివైస్ ఇదండి. దీంతో పాటు 2 రకాల సెక్షన్ పైప్స్ అవి వస్తాయి. ఈ 2 చూస్తున్నారా, ఇవి 2 రకాల సెక్షన్ మోడ్స్ అన్నమాట. సెక్షన్ పైప్స్ అని కూడా అనొచ్చు మనం. సో ఈ వాక్యూమ్ క్లీనర్ ఉంది కదా, ఇది వచ్చేసి రీచార్జబుల్. మనం ఛార్జింగ్ పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ కి యూఎస్బి పోర్ట్ అయితే ఉంటుంది, యూఎస్బి కేబుల్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలనేది చూపిస్తాను. సో గైస్, ఫస్ట్ అక్కడ మనకు వచ్చేటప్పుడు నీట్ గా ప్యాక్ చేసి పంపిస్తారు అనమాట. ఈ సీల్ అనేది తీయాలి. ఈ సీల్ అనేది తీస్తే మనకి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ బటన్స్ అవి ఉంటాయి. ఈ సెక్షన్ పైప్స్ ఉన్నాయి కదా, ఇందులో ఒకటైతే దీన్ని అయితే అటాచ్ చేస్తున్నాను వాక్యూమ్ కి. గైస్, ఇక్కడ పవర్ బటన్ ఉంది కదా, మనం లాంగ్ ప్రెస్ అయితే చేయాలి. పవర్ బటన్ కనిపిస్తుందా, లాంగ్ ప్రెస్ అది చేసాం అనుకోండి ఆన్ అవుతుంది. ఇప్పుడు ఇందులో మోడ్స్ అనేది ఉంటుంది. ప్రస్తుతం ఎకో మోడ్ లో ఉంది. పవర్ బటన్ ఇంకొకసారి నొక్కాం అనుకోండి హై మోడ్. సో 2 మోడ్స్ అయితే ఉంటాయి. ఆఫ్ చేసేస్తున్నా, మళ్ళీ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోద్ది. ఈ అగారో వాక్యూమ్ క్లీనర్ ఉంది కదా, డ్రై వాక్యూమ్ ఎలా చేస్తుందో చూపిస్తారండి. ఈ సోఫాలో మొత్తం డస్ట్ పార్టికల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఎలా క్లీన్ చేస్తుందో ఏంటో చూద్దాం ఇప్పుడు. సో ఆన్ చేశాను, ఆన్ అయింది. ఇందులో మనకి బ్యాటరీ పర్సంటేజ్ కూడా ఉంటుంది అనమాట. 95%లో ఉంది బ్యాటరీ. సో పదండి ఎలా సక్ చేస్తుందో చూద్దాం. చూసారు ఇవన్నీ కూడా ఎలా సక్ చేస్తుందో. గైస్, నేనైతే కొంచెం క్లీన్ చేశాను. కొంచెం క్లీన్ చేస్తే డస్ట్ అనేది చూడండి ఎలా వచ్చిందో. ఈ మధ్యలో గ్లాస్ ఛాంబర్ ఉంది కదా, గ్లాస్ ఛాంబర్లో కనిపిస్తుంది. ఒకసారి గ్లాస్ ఛాంబర్ రిమూవ్ చేసి ఎంత వచ్చిందో చూపిస్తాను మీకు. గ్లాస్ ఛాంబర్ ఇది ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ బటన్ అది ఉంటుంది. ఓపెన్ అయింది. సో ఇదండి, జస్ట్ ఒక 2 minutes క్లీన్ చేస్తే ఎంత వచ్చింది. గైస్, ఈ అగారో హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ నేను అమెజాన్లో తీసుకున్నానని చెప్పాను కదా, 3,490 రూపాయలకి అయితే నేను పర్చేస్ చేశాను. నేను ఈ ప్రోడక్ట్ హైలీ రికమెండ్ చేస్తాను. ఇంట్లో ఎటువంటి డ్రై వాక్యూమ్ చేసుకోవాలన్నా కూడా చాలా అంటే చాలా బాగా యూజ్ అవుద్ది. గైస్, ఈ ప్రోడక్ట్ అమెజాన్ పర్చేస్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. కావాలంటే మీరు వెళ్ళి కొనుక్కోండి. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఏదైనా ఇటు సైడ్ ప్రయాణాలంటే కొంచెం సాహసమే అని చెప్పాలి. కోరమండల్ ఎక్స్ప్రెస్ ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వస్తుంది. షాలిమార్ చెన్నై హౌరా రేక్ షేర్ అయితే ఉంటుంది. కోరమండల్ ఎక్స్ప్రెస్ అండ్ చెన్నై మెయిల్. బాయ్ కోరమండల్. అసలు ఈ ట్రైనింగ్ చేసుకోవాల్సింది, మిస్ అయిపోయాను నేను. సరదాగా అలాగ ఒక వెజ్ పఫ్ అయితే తీసుకున్నాను. 30 రూపాయలు ఛార్జ్ చేసాడు స్టేషన్లో. ఫ్యూజ్ లౌట్ అన్నీ
స్టేషన్ బయట చూడగానే ఫ్యూజ్ ఒకసారి అవుట్ అయ్యింది. ఈ వేసి పెట్టి 30 రూపాయలు అన్నాడు ఫ్యూజ్ అవుట్. మళ్ళీ ఇంకా స్టీల్ ఎక్స్ప్రెస్ని తీయలేదు, మేబీ టైం అవ్వలేదు అనుకోండి, సిగ్నల్ రాలేదు. సాంత్రాగచ్చి రైల్వే స్టేషన్ కోడ్ SRC. జోన్ వచ్చేసి సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్ లోకి అయితే వస్తుంది, SEC. సాంత్రాగచ్చి రైల్వే స్టేషన్ కి మొత్తం 6 ప్లాట్ఫామ్లు 22 ట్రాక్లు అయితే ఉన్నాయి. స్టీల్ ఎక్స్ప్రెస్ హౌరా అయితే వెళ్ళిపోతుంది. హౌరా నుంచి బయలుదేరుతుంది. టాటా అయితే వెళ్తుంది హౌరా నుంచి బయలుదేరి. స్టీల్ ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది. అటు సైడ్ లూప్ లైన్లో క్రియా యోగా ఎక్స్ప్రెస్ అయితే ఉంది. హతియా హౌరా నైట్ ట్రైన్ అనుకుంటుంది. LHB కోచెస్ అయితే ఉంది. క్రియా యోగా ఎక్స్ప్రెస్. ప్రస్తుతం సాయంత్రం 5:10 అయితే అవుతుంది. మన ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వట్లేదు. పక్కన షంటింగ్ లోకి అయితే వచ్చింది. దేని గురించి అనుకుంటున్నారు? క్రియా యోగా ఎక్స్ప్రెస్ ఉంది కదా ప్లాట్ఫామ్ మీద తీసుకెళ్ళడానికి. క్రియా యోగా ఎక్స్ప్రెస్ వచ్చి హౌరా నుంచి హతియా వరకు. హతియా అంటే రాంచీకి సపోర్టింగ్ స్టేషన్. 5:30 అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు. ప్లాట్ఫామ్ నెంబర్ 4లోకి వస్తుంది ట్రైన్ అని. మొత్తం అందరూ పరిగెడుతున్నారు. అమ్మ ప్లాట్ఫామ్ నెంబర్ 4 చాలా దూరం ఉంది. మధ్యలో ఈ ట్రాక్లు అన్నీ ఉన్నాయి. మెయింటెనెన్స్ కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ ఉంది. ఇది దాటుకుని అటు సైడ్ వెళ్ళాలి. దోలు తీసేసారు బాబోయ్. అమ్మ బాబోయ్. ఇంకా నయ్యో అరగంట ముందు చెప్పారు. లాస్ట్ మూమెంట్లో చెప్పుంటే మొత్తం కాసర బేసర అయిపోతున్నాను. వచ్చేసాం మనం ప్లాట్ఫామ్ నెంబర్ 4కి. అన్నట్టు మనం వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ ఇంకా చెప్పలేదు కదా, 22807. చెన్నై సెంట్రల్ AC సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బై వీక్లీ ట్రైన్. సాంత్రాగచ్చి MGR సెంట్రల్ మధ్యలో నడుస్తుంది ట్రైన్. వచ్చేసాం మనం ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5 మీదకి. ఇంకా ట్రైన్ పెట్టలేదు. ఈసారి నేను రిజర్వేషన్ చేయించుకుంది ఫస్ట్ AC. సోర్స్ నుంచి డెస్టినేషన్ దాకా అదే సీట్ మంది. మనం నోట్ చేసుకోవాల్సింది ఒకటి ఉంది తెలుసా, ఫస్ట్ AC కోచ్ ఎప్పుడైనా అయితే ఫ్రంట్ సైడ్ ఉంటుంది లోకోమోటివ్ వెనకాల, లేదంటే గార్డిగర్ కోచ్కి ముందు ఉంటుంది. సో వెయిట్ చేద్దాం. వచ్చాక అటు వెళ్ళాలంటే అటు వెళ్దాం, లేదంటే ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడే ఉండిపోదాం. మనమైతే ప్లాట్ఫామ్ లాస్ట్లో ఉన్నాం. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 4. ప్లాట్ఫామ్ నెంబర్ 3 అక్కడ ఉంది చూడండి. మిగతా మధ్యలో అంతా కూడా ట్రాక్, కోచ్ మెయింటెనెన్స్ సెంటర్. కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ కన్నా ట్రైన్ పార్కింగ్ అని చెప్పచ్చు. ట్రైన్ ఫుల్ ప్యాక్డ్ అనుకుంటా. క్రౌడ్ ఇంకా వస్తానే ఉన్నారు. పావుతకు 6 అయిపోయింది, ఇంకా బండి పెట్టలే. 6 దాటేసింది అంటే మనం బయలుదేరాల్సిన టైం కూడా దాటేసింది, కానీ ఇంకా బండి పెట్టలేదు. ఇదిగోండి 6:05 ప్రస్తుతం టైము. పక్క ప్లాట్ఫామ్లోకి లోకల్స్ మీద లోకల్ ట్రైన్లు వచ్చేస్తున్నాయి. లిటరల్లీ 3 గంటల నుంచి నాకు డిహైడ్రేషన్ అనమాట. చెమట కారిపోతుంది. వాటర్ తాగుతున్నాను, చెమట కారిపోతుంది. యాడ్ నుంచి ఏదో ట్రైన్ అయితే తీసుకొస్తున్నారు. మన ట్రైన్ అయితే బాగుండును. ఆ షంటింగ్ లోకోమోటివ్ ఎప్పుడుదో, చాలా పాత షంటింగ్ లోకోమోటివ్. 5వ నెంబర్ ప్లాట్ఫామ్లోంచి ఒక ట్రైన్ అయితే పాస్ అవుతుంది. వ్యాప్ 7 లోకోమోటివ్, విశాఖపట్నం లోకో షెడ్. ఫలక్నామా ఎక్స్ప్రెస్. ఫలక్నామా ఎక్స్ప్రెస్కి రేక్ షేర్ కూడా ఉంటుంది అనమాట సింహపురి ఎక్స్ప్రెస్తో. ఫలక్నామా ఎక్స్ప్రెస్, సింహపురి ఎక్స్ప్రెస్. చాలామంది ఈ ట్రైన్ కూడా చేయమంటున్నారు, చేసేద్దాం త్వరలో. ఫలక్నామా ఎక్స్ప్రెస్ క్రూజింగ్ స్పీడ్ ఉంటుంది. నా సామిరంగా నాకు ఊహ తెలిసాక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కింది ఏంటంటే ఫలక్నామా ఎక్స్ప్రెస్. వచ్చింది, ఆగింది, వెళ్ళిపోతుంది బండి. ఎందుకు ఫలక్నామా ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడికో తెలుసా? సికింద్రాబాద్ టు హౌరా. ఫైనలీ 10 నిమిషాల దాకా ఏంటికి మన బండి అయితే వచ్చేసింది. సాంత్రాగచ్చి లోకోమోటివ్. ఇందాక నుంచి కలల కంటున్న బై వీక్లీ ఎక్స్ప్రెస్ సాంత్రాగచ్చి చెన్నై. AC 3 టైర్. ఈ ట్రైన్కి మొత్తం అన్నీ కూడా AC కోచెస్ ఉంటాయి, జనరల్ కోచెస్ ఉండవు ఈ ట్రైన్కి. 3rd AC, 2nd AC, ఫస్ట్ క్లాస్ AC. మనం చేయించుకుంది ఇందులో ఫస్ట్ క్లాస్ AC, హెచ్ క్యాబిన్ అనమాట నాది. ఈ ట్రైన్కి రేక్ షేర్ కూడా ఉంటుంది. చెప్పానా, H1 అయితే లోకోమోటివ్ వెనకాల ఉంటుంది, లేదంటే గార్డిగర్ కోచ్కి ముందు ఉంటుంది. సో ఇప్పుడు గార్డిగర్ కోచ్కి ముందు ఉంది అంటే ట్రైన్కి వెనకాల. హంసఫర్ కోచ్. MGR చెన్నై సెంట్రల్ AC సూపర్ ఫాస్ట్ బై వీక్లీ ఎక్స్ప్రెస్. H1 మందిదే, హెచ్ క్యాబిన్. 3rd AC తర్వాత ఫస్ట్ AC ఉంది.
ఫస్ట్ ఏసీ కోచ్ ఒకటే ఉంటుందండి, H1 ముందు. ఇదిగో కోచ్, పదండి వెళ్ళిపోదాం హెచ్కి. హెచ్ కూప్ 4 బెడెడ్ వచ్చింది ఈసారి. నాది 23 సీట్. ఇది ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్కి 24 బెర్తులు అయితే ఉంటాయి. మ్యాటర్ ఏంటంటే డోర్ పక్కనే. హ్యాపీ. ఈరోజు ఎంత హెక్టిక్ అంటే అంత హెక్టిక్ అయిపోయింది. ఆ బార్ నుంచి ఈ బార్ దాకా నడిచి వచ్చేటప్పటికి మొత్తం లగేజ్ ఉందేమో. 7 అవుతుంది. 7ంటికి మనం ట్రైన్ ఎక్కాం. 6ంటికి బయలుదేరాలి. అసలు ఎక్కడి నుంచి? సాంత్రాగచ్చి నుంచి. 2 లీటర్ల వాటర్ బాటిల్ తీసుకున్నాను. ట్రైన్లోకి వచ్చాయి ఈరోజు. మరి రెడీగా 30 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. అండ్ గైస్, ఫస్ట్ క్లాస్ క్యాబిన్ తెలుసు కదా ఎలా ఉంటుందో. అటు సైడ్ బెడ్స్ ఏమి ఉండవు, ఓన్లీ 4 బెడ్లే ఉంటాయి. స్పేషియస్ అనమాట, ఫుల్ స్పేషియస్గా పడుకోవచ్చు. ఇక్కడ పైకి ఎక్కడానికి మెట్లు పక్క నుంచి ఉంటాయి. ఇదిగోండి అవి మెట్లు. నాకు ఈ ట్రైన్ టికెట్ సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు 4495 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్. బ్లాంకెట్ పిల్లో ఉంది, ఇంకా బెడ్ రోల్స్ అయితే ఇవ్వలేదు. ఫైనల్లీ 7 గంటల 10 నిమిషాలకి మనం అయితే బయలుదేరాం. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ చేరుకోవాలంటే ఈ ట్రైన్లో మనం 1700 కిలోమీటర్లు అయితే ప్రయాణించాలి. మన ట్రైన్ని ఆపరేట్ చేసేది ఎవరో తెలుసా? సౌత్ ఈస్టర్న్ రైల్వేస్. ఈసారి కోల్కతా మటుకు అస్సలు మర్చిపోలేనిది ఇచ్చిందిలే. చాలా చాలా హెక్టిక్ అసలు. బాయ్ బాయ్ సాంత్రాగచ్చి జంక్షన్. సాంత్రాగచ్చి దాటాక మన ట్రైన్ వెళ్ళాగేది ఎక్కడ అనుకుంటున్నారు? ఖరగ్పూర్లో ఆగుద్ది. 107 కిలోమీటర్లు నాన్ స్టాప్ బాధుడు ఉంటుంది మనకి. ఇప్పుడు వర్షం వర్షం వర్షం. మన ట్రైన్కి రేక్ షేర్ ఉంటుందని చెప్పాను కదా. రేక్ షేర్ ఏంటనుకుంటున్నారు? హౌరా పూరే దొరంతో, హౌరా ముంబై దొరంతో. హాయ్ మన బెడ్ రోల్స్ అయితే వచ్చేసాయి. ఈ క్యాబిన్కి మనమే కింగ్. ఇనిషియల్ క్రూజింగ్ స్పీడ్ మెల్లగా పెరుగుతుంది. ప్రస్తుతం టైము 7:30 అయితే అయ్యింది. నాకు తెలిసి 8:10 కల్లా మనం ఖరగ్పూర్ అయితే రీచ్ అయిపోతాం. సేమ్ స్పీడ్ మెయింటైన్ చేశారంటే. వెరైటీగా ఉంది. 8:45 అవుతుంది. మనం అయితే వచ్చేసాం ఖరగ్పూర్ అవుటర్లో అయితే ఉన్నాం. స్టేషన్ కోడ్ KGP. స్టేషన్ కోడ్ KGP. వెల్కమ్ టు ఖరగ్పూర్. స్టేషన్ కోడ్ KGP. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. గైస్, మనం వచ్చి సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్లో ఉన్నాం. ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను. నా ఫుడ్ ఆల్రెడీ వచ్చింది నా క్యాబిన్లోకి. ఖరగ్పూర్ వచ్చి వెస్ట్ బెంగాల్కి లాస్ట్ స్టేషన్. తర్వాత మనం ఒడిషా అయితే ఎంటర్ అయిపోతాం. ఒడిషా బాలేశ్వర్ ఉంది కదా, బాలేశ్వర్ కూడా సౌత్ ఈస్టర్న్ రైల్వే జోన్లోకే వస్తుంది. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మనం అయితే వెళ్ళబోయేది బాలేశ్వర్. 5 నిమిషాలు ఆగాలని చెప్పాను కదా. ప్రస్తుతం టైం అయితే 5 నిమిషాలతో 9 అవుతుంది. మనమైతే బయలుదేరిపోయాం ఖరగ్పూర్ నుంచి. పదండి, బెంగాల్ నుంచి ఒడిషా అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ RPF వచ్చారు. బై ఖరగ్పూర్ జంక్షన్. గైస్, నేనైతే ప్యాంట్రీలోనే ఆర్డర్ ఇచ్చాను. చిల్లీ చికెన్, రోటీ, దహి. స్వీట్ దహి ఉందన్నారు బండ్లో. ఇంకా ఏం చేయలేదు. మిగతా డై మదర్స్ డైరీ. నాకు తెలిసి బాగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఫస్ట్ క్లాస్లో ఆర్డర్ ఇచ్చాను కదా ఫుడ్. చూడాలి. చిల్లీ చికెన్లో లేదు, ఆయిల్ చికెన్లో ఉంది. బాబాయ్ అంత ఆయిల్ వేసాడు. 5 రోటీ, చిల్లీ చికెన్. ఇది మన టాప్ క్రూజింగ్ స్పీడ్. మ్యాక్సిమం పర్మిటబుల్ స్పీడ్ వచ్చి 130 km/h. ఆ క్రూజింగ్ స్పీడ్ని అయితే టచ్ చేసేసారు. డిన్నర్ అంటారా, అట్టట్టుంది, తెలిసిందే కదా. పెద్ద ఏం లేదు. ఏదైనా బాగుంటుంది అనుకున్నాను. బెబ్బే. గుడ్ మార్నింగ్ గైస్. ఇది నెక్స్ట్ రోజు. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. రాత్రి మనం ఒడిషా వచ్చాం. ఒడిషా నుంచి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయితే వచ్చేసాం. ఆంధ్రప్రదేశ్ వచ్చాక ఫస్ట్ స్టాప్ అయిన విజయనగరం జంక్షన్ని దాటుకుని టువర్డ్స్ విశాఖపట్నం జంక్షన్ అయితే వెళ్ళిపోతున్నాం. ఆంధ్రప్రదేశ్ వచ్చామో లేదో గట్టిగా ఇచ్చిపడేస్తుంది వర్షం. మామూలుగా లేదు తెలుసా. రాత్రి ఖరగ్పూర్ జంక్షన్ దాటాక వెస్ట్ బెంగాల్ దాటేసి ఒడిషాకి వెళ్తామని చెప్పాను కదా.
మనం ఏమేమి స్టేషన్స్ దాటుకుంటే ఇక్కడికి వచ్చో చెప్తాను చూడండి. బాలేశ్వర్, భద్రక్, కటక్ జంక్షన్, భువనేశ్వర్, కుర్దా రోడ్, విజయనగరం జంక్షన్. మామూలు లేదుగా వర్షం. విశాఖపట్నంలో మనకి లోకో రివర్సల్ అయితే ఉంటుంది. సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మన ట్రైన్ ఎన్ని స్టేట్లను టచ్ చేస్తుందో తెలుసా? వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. మనం ఎన్ని రైల్వే జోన్లు కవర్ చేస్తామో కూడా తెలుసా? సౌత్ ఈస్టర్న్ రైల్వేస్, ఈస్ట్ కోస్ట్ రైల్వేస్, సౌత్ సెంట్రల్ రైల్వేస్, సదరన్ రైల్వేస్. ఇన్ని రైల్వే జోన్లని టచ్ చేసుకుంటూ వెళ్తాం మనం. టోటల్ ట్రైన్ జర్నీ వచ్చేసి 26.5 hours అండి. ఏది సోర్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు. ఫాస్టెస్ట్ ట్రైన్స్లో కోరమండల్ ఎక్స్ప్రెస్ తర్వాత ఈ ట్రైన్నే హౌరా నుంచి చెన్నై ఫాస్ట్గా వెళ్ళేది. నిన్న నైటే నా బ్రేక్ఫాస్ట్ అది ఆర్డర్ ఇచ్చాను. బ్రేక్ఫాస్ట్ అది వచ్చింది. వేడి వేడి ఉప్మా. తెలుసు కదా ఉప్మా ఫ్యాంటసీ అని నాకు. విశాఖపట్నం అవుటర్ కూడా ఇంకా రాలేదు, ఆగిపోయింది మన బండి. మేబీ అటు సైడ్ ట్రాక్లోంచి ఏదైనా ట్రైన్ వస్తే మన ట్రైన్ లోపల పంపిస్తారు అనుకుంటున్నాను. ప్లాట్ఫామ్స్ ఖాళీ లేకపోతే విశాఖపట్నం జంక్షన్లో ఇదే పెద్ద తలకాయ నొప్పి. నా గెస్ కరెక్ట్ అయింది. అటు సైడ్ ఒక మెమో ట్రైన్ అయితే వస్తుంది. అటు సైడ్ ట్రాక్ పైన నాకు పలాస మెమోనా ఇది. మేబీ పలాస మెమో అయి ఉండొచ్చు. మనమైతే వెళ్ళిపోతున్నాం విశాఖపట్నం జంక్షన్కి. పలాస మెమో హాయ్ హాయ్. పలాస మెమో మ్యాటర్ ఏంటంటే పలాస మెమో అనుకున్నాను. పలాస మెమో కాదు, అది శ్రీకాకుళం రోడ్ మెమో అని రాసింది బోర్డు పైన. మేబీ ఏదైనా శ్రీకాకుళం రోడ్ దాకా వెళ్తుంది అనుకుంటా పలాస మెమో. ఇప్పుడు పావు తక్కువ 9 అయింది. పద్మావతి. మనమైతే వచ్చేసాం విశాఖపట్నం. లోకో షెడ్ విశాఖపట్నం. ద బ్యూటీ ఆఫ్ విశాఖపట్నం లైఫ్ హియర్. మీలో ఎంతమందికి ఇలాంటి విశాఖపట్నం బ్యూటీ చూడటం అంటే ఇష్టం చెప్పండి కామెంట్ సెక్షన్లో నాకు. ఈ రోడ్ షెడ్ లోకోమోటివ్. వెల్కమ్ టు విశాఖపట్నం జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2 విశాఖపట్నం జంక్షన్. ఏం ట్రైన్ ఇది? ఇలా లైన్లో ఎక్కిస్తున్నారు జనాల్ని. ధన్బాద్ ఎల్పి ఎక్స్ప్రెస్. అమ్మ బాబోయ్, ధన్బాద్ ఎల్పి. విశాఖపట్నం జంక్షన్లో అఫీషియల్గా స్టాప్ వచ్చి 20 నిమిషాలు. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 1:40 లేట్లో అయితే ఉన్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ట్రైన్ ఉంది, కానీ ఏ ట్రైన్ ఏం అర్థం కావట్లేదు. అది ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ట్రైన్ ఒకటి ఉంది, జిఆర్ ఉంది. గరీబ్ రథ్ ఏంటి కాంపిటీషన్ ఇది? గరీబ్ రథ్ అనుకుంటా. కాకపోతే నై ఢిల్లీ సే ఏంటిది నై ఢిల్లీ అని వస్తుంది. 12002 న్యూఢిల్లీ టు హబీబ్గంజ్. హబీబ్గంజ్ బండి ఎక్కడ ఎందుకు ఉంది? శతాబ్ది ఎక్స్ప్రెస్ ఇక్కడ చూస్తే ఏమో G18 అని ఉంది. గరీబ్ రథ్ సంథింగ్ ఈజ్ ఫిషీ. WAP 4 లోకోమోటివ్. ఇది గరీబ్ రథ్ అనుకుంటా. ఆ బోర్డుకి ఏదో తప్పు వెలుగుతుంది. 3లోకి ఏదో ట్రైన్ వచ్చింది. ఏం ట్రైన్? రాయగడ. గుంటూరు రాయగడ బండి వచ్చింది. ఇప్పుడు రాయగడ వెళ్తుంది. ఈ ట్రైన్ కూడా మనం చెయ్యాలి, మిస్ అయిపోయాం. ఆ రాయగడ బండి ఉంది కదా, ఆ బండి కూడా లోకో రివర్సల్ అయితే అవుద్ది. 10 మనం అయితే బయలుదేరిపోయాం. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 7:20 బయలుదేరాలి. 9:10 అయితే బయలుదేరాం. విశాఖపట్నం మహబూబ్నగర్ ఎక్స్ప్రెస్ వచ్చింది. ఇప్పుడు అవుటర్కి తీసుకెళ్ళిపోతారు కోచ్ మెయింటెనెన్స్ సెంటర్కి అండి. పదండి, మనం అయితే ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వెళ్ళిపోదాం.
బాయ్ బాయ్ విశాఖపట్నం జంక్షన్. విశాఖపట్నంలో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది సావర్లకోటలో. అనకాపల్లి తుని అన్నవరం ఇక్కడ ఎక్కడ కూడా స్టాప్ ఉండదు. అనకాపల్లి స్టేషన్ అయితే దాడుతున్నాం. బాయ్ బాయ్ అనకాపల్లి స్టాప్ ఉండదు, అన్నవరం స్టాప్ ఉండదు, తుని స్టాప్ ఉండదు, డైరెక్ట్ సామర్లకోటే. యలమంచి రైల్వే స్టేషన్ని స్కిప్ కొట్టాము ఇప్పుడే. మనమైతే వచ్చేసాం సామర్లకోట జంక్షన్. ప్రస్తుతం టైము 11:15 అవ్వబోతుంది. నెక్స్ట్ స్టాప్ మన రాజమండ్రి. ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాను నేను ఆన్లైన్లో. ఫుడ్ కలెక్ట్ చేసుకుందాం రాజమండ్రి స్టేషన్లో. ఇక్కడ నుంచి బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ లాగేది రాజమండ్రిలోనే. సామర్లకోట నుంచి మనమైతే బయలుదేరిపోయాం. నెక్స్ట్ మా ఊరే, కానీ మా ఊరు దాటుకుంటూ వెళ్ళిపోతుందని రాజమండ్రిలో దిగట్లేదు. అదే సామర్లకోట రాజమండ్రి మధ్యలో మన క్రూజింగ్ స్పీడ్ 130 కూడా వేస్తారు. ఆల్మోస్ట్ అయిపోయినట్టే 130. అదే 130. ట్రాక్ రీసెంట్గా అప్గ్రేడ్ అయిందిగా. వందే భారత్ ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అయితే అయ్యింది. ఏది పొద్దున్నే సికింద్రాబాద్లో బయలుదేరితే చూడండి ఆ వందే భారత్ ఎక్స్ప్రెస్. ఏ స్టేషన్ దగ్గర అనుకుంటున్నారు? కడియం స్టేషన్ దగ్గర. ఇప్పటికి నేను ట్రైన్ ఎక్కాక 12 గంటలు దాటింది. 8 సార్లు క్లీన్ చేశారు కోచ్ని. కూపిన్ అయితే 8 సార్లు. అది ఎంతైనా ప్రీమియం క్లాస్ అనుకోండి, అది వేరే విషయం. గూడ్స్ ట్రైన్ అయితే వస్తుంది రాజమండ్రి బయటికి. మమ్మల్ని అయితే ఆపేశారు అవుటర్లో. పదండి రాజమండ్రి స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. 12:10 అయితే అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 రాజమండ్రి. స్టేషన్ కోడ్ RJY. మన లంచ్ కలెక్ట్ చేసుకోవాలి. కిచిడి పెట్టే ఆర్డర్. కిచిడి ఏంటి ప్లాట్ఫామ్ ఎంత ఖాళీ ఉందా? షాకింగ్. మధ్యాహ్నం స్టేషన్ ఇలా ఉంటుందని ఏ రోజు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత ఖాళీ ఉందంటే అంత ఖాళీ ఉంది రాజమండ్రి స్టేషన్. ప్లాట్ఫామ్ నెంబర్ 1. జొమాటో వచ్చింది. 12:20 మనం రాజమండ్రి నుంచి అయితే బయలుదేరాం. రాజమండ్రి తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది తాడేపల్లిగూడెంలో. నెడదోల్ నో స్టాప్. డిఎంయూ షెడ్లు అవన్నీ కనిపించాయా? ఎన్ని డిఎంయూలు ఉన్నాయో? 1 2 3 4. రోడ్గాం రైల్వే బ్రిడ్జ్. కొంచెం సేపట్లో రోడ్గాం రైల్వే బ్రిడ్జ్ కిందకి వెళ్ళిపోతాం మనం. మనం ఉన్నది రోడ్గాం రైల్వే బ్రిడ్జ్. మీకు ఎదురుగుండా కనిపిస్తుంది హ్యావ్లాక్ తర్వాత ఉన్నది ఆర్చ్ బ్రిడ్జ్ ఆఫ్ రాజమండ్రి. అఖండ గోదావరి. ఇసుక తక్కువ మీద క్యాంపింగ్ చేస్తే ఎలా ఉంటుంది అంటారు? చేద్దామా వెరైటీగా? ఆర్చ్ బ్రిడ్జ్ పైన ఏదో ట్రైన్ వెళ్తుంది చూడండి. కనిపించిందా? ఆర్చ్ బ్రిడ్జ్ మీద ఒక ట్రైన్.
బ్రిడ్జ్ దాటగానే మనకు కొవ్వూరు వస్తుందని తెలుసు కదా, కొవ్వూరు స్టేషన్నే స్కిప్ చేస్తున్నాం. అండ్ మన జొమాటో ఫుడ్ అయితే వచ్చింది కదా, తినేద్దాం పదండి. ఇది కూడా నా షీట్ నెంబర్ అన్నీ వేసుకుని వచ్చారు. మష్రూమ్ కార్న్ కిచడీ అయితే చెప్పాను, దాంతోపాటు కార్న్ఫ్లేక్స్ అది ఇచ్చారు, బటర్ మిల్క్ అంటే రైతా అనుకోండి, అండ్ చట్నీ. ఓకే, ఫ్రాంక్గా చెప్పాలంటే కిచడీ అదిరిపోయింది. కిచడీ ఎక్కడి నుంచి తెప్పించానంటే కిచడీ ఎక్స్ప్రెస్ రాజమండ్రి. ఎద్రగూడ హెయిర్ అసలు మీరు ఈ వీడియో చూస్తుంటే మటుకు ఫుల్ ఖుషి అయిపోతారు. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు, జొమాటో నుంచి తెప్పించుకున్నా. నిడదవోలు జంక్షన్ని స్కిప్ కొడుతున్నాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో నిడదవోలు ఫుల్ పనులు జరుగుతున్నాయి. రూపురేఖలే మారిపోయేలాగా ఉంది స్టేషన్ది. హలో తాడేపల్లిగూడెం తర్వాత మన ట్రైన్ వెళ్ళాగేది విజయవాడలో ఏలూరు నూజివీడి స్టాప్ అయితే ఉండదు మన ట్రైన్కి. ఏంటో ఈ స్టేషన్స్ అన్నీ కూడా ఫుల్ అప్గ్రేడేషన్స్, మామూలుగా చేయట్లేదు. ప్రస్తుతం టైం ఇప్పుడు 3:15 అయితే అవుతుంది. మనం వచ్చేసాం విజయవాడ ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఫుల్ వర్షం అబ్బా. అమ్మో, ప్లాట్ఫామ్ నెంబర్ 3లో చూడండి ఏ ట్రైన్ ఉందో, పూరి తిరుపతి బిలాస్పూర్. నెవర్ ట్రావెల్ ట్రైన్స్లో ఈ ట్రైన్ ఒకటి. విజయవాడ నుంచి 3:30 అయింది, ఇప్పుడైతే బయలుదేరాం. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే 1:15 లేట్లో ఉన్నాం మనం. విజయవాడలో బయలుదేరాక నెక్స్ట్ మన ట్రైన్ వెళ్ళాగేది ఒంగోలు, నెల్లూరు, గూడూరు, సుల్లూరుపేట తర్వాత చెన్నై సెంట్రల్. బై విజయవాడ జంక్షన్, స్టేషన్ కోడ్ BZA. విజయవాడ జంక్షన్ దాటగానే మనం కృష్ణా బ్రిడ్జ్ పైకి అయితే వెళ్తాం. లోకో షెడ్ విజయవాడ. ఇటు సైడ్ కూడా చూడండి, మొత్తం మేఘాలు మూసే కొండనే. అయ్యా, విజయవాడ బస్ స్టాండ్. కృష్ణా నది పొంగుతుంది. ప్రకాశం బ్యారేజ్ ఓపెన్ చేసేసారు, పొంగుతుంది కృష్ణా నది. అటు సైడ్ కొండ చూడండి, మేఘాలు ఎలా తగులుకు రాగిపోయినాయో. అండ్ ఇటు సైడ్ కూడా విజయవాడ దాటి నుంచి క్రూజింగ్ స్పీడ్ అయితే చూడండి ఇలా ఉంది. బయట వర్షం చితక్కొడుతుంది. ఇటువైపు పొలాల్లోకి నీళ్ళన్నీ వచ్చేసి చాలా మటుకు డ్యామేజ్ అయిపోయినాయి. అసలు మొత్తం పొలాలన్నీ మునిగిపోయినాయి. హలో ఒంగోల్కి మనం చాలా దగ్గరలో ఉన్నాం, ఇన్ఫాక్ట్ అవుటర్లో ఉన్నాం. పదండి ఒంగోలు రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోదాం. సోర్స్ స్టేషన్లో బయలుదేరక మనం 1361 కిలోమీటర్లు ఒంగోలు దాకా అయితే ట్రావెల్ చేసాం అనుకోండి. చాలామంది అడుగుతున్నారు ఒంగోలు స్టేషన్ ఎందుకు స్కిప్ చేస్తున్నావు ప్రతిసారి అని. ఒంగోలులో మనకు కావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకోండి, అది వేరే విషయం. ఒంగోలుని ఎప్పుడు నేను స్కిప్ చేయను. అండ్ స్టేషన్ అయితే చూసారు కదా, ఫుల్ అప్గ్రేడేషన్ అయితే జరుగుతుంది అటు సైడ్. ఒంగోలు తర్వాత మనం వెళ్ళేది ఎక్కడికో తెలుసా, నెల్లూరు. క్రౌడ్ అయితే బాగానే ఫుల్ అవుతుంది. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం ఎగ్జాక్ట్లీ 2 గంటలు లేట్లో అయితే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పటి నుంచి వర్షం అస్సలు తగ్గేదేలే అన్నట్టు ఉంది తెలుసా. వేసి కొట్టుడే కొట్టుడు తగ్గేదేలే అన్నట్టు కొడుతుంది పొద్దున్న నుంచి. అండ్ మీరు చూసారు కదా విజయవాడ సిటీ పరిస్థితి ఎలా ఉందో, మొత్తం మునిగిపోయింది.
మరి చెన్నై పరిస్థితి ఎలా ఉందో ఏంటో. చెన్నై వెళ్తున్నాం మనం, ఏదేమైనా వెళ్ళిపోవడం అంతే. నా నెక్స్ట్ జర్నీ వచ్చేసి రేపు మార్నింగ్ చెన్నై నుంచి ఉంది. అది కూడా మోస్ట్ రిక్వెస్టెడ్ అంటే రిక్వెస్టెడ్ ట్రైన్ జర్నీ. ఏదో ట్రైన్, రే ఏం ట్రైన్? హంసఫర్ క్రాస్ ఓవర్ అయితే అయింది. హంసఫర్ అరే కనపడుతుందా? చదివే స్పీడ్లో లేదే. చూద్దాం ఆగండి ఒక్కసారి. కొట్టి పడేస్తుంది అసలు హంసఫర్. నాకు తెలిసి రాజస్థాన్ వెళ్ళే ట్రైన్ అది హంసఫర్. పేరు అసలు కనిపించలేదు. మన ట్రైనే సిగ్నల్ వచ్చింది. పదండి బయలుదేరిపోదాం. అండ్ గైస్, మీలో ఎవరికైనా ఇప్పుడు చూసిన ట్రైన్ ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మనమైతే ఒంగోలు నుంచి బయలుదేరిపోతున్నాం. ఇప్పుడే ఒక అనౌన్స్మెంట్ అయితే అన్నాను, క్రాస్ ఓవర్ అయితే అవ్వద్దు అనమాట. తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఒంగోలుకి వస్తుంది. మనమైతే ఒంగోలు నుంచి బయలుదేరిపోయాం. బాయ్ ఒంగోలు నుంచి మన వీడియో ఎంతమంది చూస్తున్నారో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. విత్ ఇన్ 5 minutesలో అయితే క్రాస్ ఓవర్ పడిపోద్ది మనకి. ఏ ట్రైన్తో అనుకుంటున్నారు? వందే భారత్ ఎక్స్ప్రెస్ తిరుపతి సికింద్రాబాద్. తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళేది వయా గుంటూరు. ఒంగోలు సిటీ బాగుంటుంది అబ్బా. హరిప్రియ మాల్ కూడా ఉంటుంది. హరిప్రియ మాల్కి నేను 2-3 సార్లు వచ్చాను. అదిగోండి మన వందే భారత్ ఎక్స్ప్రెస్ 16 coaches పెద్ద వందే భారత్ ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి సికింద్రాబాద్ అయితే వెళ్తుంది. ఇది వచ్చేసి మన బిలౌడ్ హైవే కోల్కతా చెన్నై NH16. లైట్ ఇంకొక అరగంటలో అయితే ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ అయిపోద్ది. వర్షం. పెన్నా నదిని అయితే దాటుతున్నాం. పెన్నా నది దాటగానే ఏమొస్తుందో తెలుసు కదా, నెల్లూరు. ఇంకొక విషయం చెప్పనా గైస్, ఈ ట్రైన్కి ఎక్కువ స్టాపులు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ వరకు మొత్తం 16 స్టాపులే. ఆ స్టాపుల్లో మ్యాక్సిమం అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ఏమేమి స్టాప్లో చెప్పనా? విజయనగరం జంక్షన్, విశాఖపట్నం జంక్షన్, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, సుల్లూరుపేట. హలో నెల్లూరు. ఏంట్రది? ఏం ట్రైన్ ఇది? ఐసీఎఫ్కి వచ్చేస్తూ ఉంది. తిరుపతి సికింద్రాబాద్ ట్రివాండ్రం. ఏం ట్రైన్ అంటారు? గెస్ట్ చేయండి కామెంట్లో. నెల్లూరు నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరింది. అటు సైడ్ ఆ ట్రైన్ కూడా బయలుదేరిపోయింది. పదండి ఇంక గూడూరు అయితే వెళ్ళిపోదాం. గూడూరు అయితే వచ్చేసాం మనం. గూడూరు అయితే వచ్చేసాం మనం. గూడూరు తర్వాత సుల్లూరుపేట తర్వాత తమిళనాడు అయితే ఎంటర్ అయిపోద్ది. ఆంధ్రప్రదేశ్ నుంచి మన బండి. ఏదో ట్రైన్ ఉంది. ఏం ట్రైన్ ఇది? సర్కార్ ఎక్స్ప్రెస్. ఎస్, సర్కార్ ఎక్స్ప్రెస్. పాండిచ్చేరి, కాకినాడ పోర్ట్, కాచిగూడ. సర్కార్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు పాండిచ్చేరి చెంగల్పట్టు నుంచి కాకినాడ పోర్ట్ అయితే వెళ్తుంది సర్కార్ ఎక్స్ప్రెస్. గూడూరు జంక్షన్ నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. ప్రస్తుతం టైం అయితే 8:30 అయింది. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే ఈ పాటికి మనం చెన్నై సెంట్రల్కి అయితే వెళ్ళిపోవాలి. కానీ మనం 2 hours లేట్లో అయితే నడుస్తున్నాం. చూద్దాం చెన్నై సెంట్రల్కి వెళ్ళేటప్పటికి ఏ టైం అవుతుందో ఏంటో అనేది. ఇంకొక స్టాప్ ఉంది అంతే మనకి, సుల్లూరుపేట ఆంధ్రాలో వస్తుంది కదా. ఆంధ్ర తర్వాత మన ట్రైన్ అయితే తమిళనాడు ఎంటర్ అయిపోద్ది. బై గూడూరు జంక్షన్. కలుద్దాం తొందరలో. గూడూరు జంక్షన్ నుంచి మనం అయితే చాలా జర్నీలే చేసాం. మన పాత వీడియోస్ చూడండి. వెల్కమ్ టు తమిళనాడు.
తమిళనాడు వచ్చాక ఫస్ట్ స్టాప్ చెన్నై సెంట్రల్ అనమాట. మనం అవుటర్లో ఉన్నాం, చెన్నై సెంట్రల్కి అయితే వెళ్ళిపోదాం పదండి. ప్రస్తుతం టైం అయితే చూడండి, అప్రాక్సిమేట్గా 2 గంటల 5 నిమిషాలు లేట్లో అయితే మనం చెన్నై సెంట్రల్కి చేరుకోబోతున్నాం. షంటింగ్ లోకో అది. వెల్కమ్ టు ఎంజీఆర్ చెన్నై సెంట్రల్. మొత్తానికి అయితే మనం వచ్చేసాం గైస్. ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా కనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మనకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెన్నై సెంట్రల్.